ఢిల్లీలో జరిగినటువంటి ఓట్ చోర్ గద్దె చోడు ప్రోగ్రాంలో శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి మహా ర్యాలీ మహా ప్రదర్శనకై వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు రామలీలా మైదానంలో ఉండడమే కాకుండా కొన్ని లక్షల మంది రోడ్ల మీద నిలబడిపోయి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శ్రేణులు అనేక లక్షల మంది కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా ప్రజలు తరలి వచ్చినందుకు వారందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం ఏంటంటే, ఈవేళ యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు పనిచేసిన సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, తిండి లేక మలమలు మాడుతున్నారు, వరుసలు వెళ్ళిపోతున్నాయి. దీన్ని అరికట్టాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎంఎన్ఆర్జీసీఈఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాము ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా 100 దినాలని ప్రతి మనిషికి 100 దినాలను ఇవ్వాలని చెప్పేసి ఆ వేళ చట్టం చేయడం జరిగింది. ఆ 100 దినాలకు కూడా వాళ్ళకి పని కల్పించడం జరిగింది. తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో 10 దినాలు అదనంగా కలిపి 115 దినాలతో ఈవేళ దేశవ్యాప్తంగా 2005వ సంవత్సరం నుంచి ఇవాటి వరకు ఆ స్కీమ్ నడుస్తుంది. దానికి మహాత్మా గాంధీ గారి పేరును పెట్టి ఈ ప్రభుత్వం ఆ చట్టం చేసి అందరికీ కూడా ఉపాధి హామీ పథకం ఇచ్చింది. దానివల్ల దేశవ్యాప్తంగా అనేక రోడ్లు పడ్డాయి, అనేక డ్రైన్లు పడ్డాయి, అనేక బిల్డింగ్లు వచ్చాయి, ప్రజలకు ఉపాధి వచ్చింది. ఆ ఉపాధి నడుస్తుంది. అందులో 40% మెటీరియల్కి ఇచ్చి 60% కూలీలకి దినసరిగా ఇచ్చి చెరువులు బాగుపడ్డాయి, కాలువలు బాగుపడ్డాయి, అన్నీ దాని ద్వారానే ఉపాధి కల్పిస్తున్నారు. దానిని దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మహాత్మా గాంధీ పేరును తీసేసి ఆయన పేరున్న పథకాన్ని తీసేసి వీళ్ళు ఇంకొక వేరే ఆలోచనతో ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి దాన్ని తప్పించాలని చెప్పేసి కొత్త పథకాన్ని ఒకటి తీసుకొచ్చే పరిస్థితి, చట్టం ఒకటి చేసే పరిస్థితిలో నిన్న పార్లమెంట్లో ఆమోదం తెలిసిందంటే ఇది మహాత్మా గాంధీ మీద, ఈ జాతి మీద, భారతదేశం మీద బీజేపీ వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏ విధమైన అభిమానం లేదు. వాళ్ళు దేశద్రోహులు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళు ఏ రోజు కూడా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు కాదు. స్వతంత్ర పోరాటంలో వాళ్ళు వీళ్ళ తరపున, బ్రిటిష్ వాళ్ళ తరపున ఉండి వాళ్ళకి ఉడిగం చేసిన వాళ్ళు బీజేపీలో ఒకే ఒక్క నాయకుడు ఎవరన్నా చూపించమని స్వతంత్రంలో పాల్గొన్నామని కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎవరన్నా ఒక్కడ కూడా బలిదానం చేయలేదు. వాళ్ళు ఎవరో త్యాగం చేయలేదు. ఈ త్యాగం చేసి దేశం కోసం పాటుపడిన నాయకులందరి పేర్లని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకుని వాళ్ళందరికీ స్థానం ఇస్తే ఈవేళ దుర్మార్గంగా మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారు వీళ్ళందరూ కలిపి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టినటువంటి ఈ యొక్క పథకాన్ని, ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి దాన్ని ఆ చట్టాన్ని నుంచి తొలగించి ఆయన పేరుని తొలగించడం అన్నది చాలా అవివేకం. ముఖ్యంగా మహాత్ముడికి ఇచ్చే ఈ విలువ లేనటువంటి మహాత్ముడిని విలువ తీసేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. గాంధీ ఫ్యామిలీ మీద తీసే ఆలోచనతోనే బీజేపీ వాళ్ళు ఉన్నారు. దీన్ని తక్షణం మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు పెట్టింది ఏంటి, బీబీజీ రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొద్దామని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టారు. అదంతా రామ్జీలు ఇవిని కాదు. మనకు కావాల్సింది దేశం కోసం పాటుపడి ఉండే, హింస లేకుండా, ఎక్కడా కూడా ఒక తుపాకీ గుండు ఇది లేకుండా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు మహాత్మా గాంధీని వీళ్ళు మర్చిపోతుంటే, ఆయన పేరే తీసేస్తుంటే ఇంకెంతకన్నా దుర్మార్గం ఎక్కడుందండి. పైగా ఈ ఉపాధి హామీ పథకానికి అనేక వేల లక్షల మంది, అనేక కోట్ల మంది వేళ దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు సుఖంగా ఉంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 125 రోజులు మేము పని దినాలు ఇచ్చాం, మీరు 200 పని దినాలు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి చట్టం చేస్తుంటే దానికి ఎక్కడా ఇది కాకుండా ఈ పథకాన్ని మార్చేసి మొత్తం పథకమే లేకుండా చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. గత సంవత్సరం కూడా నేను రాష్ట్రంలో తిరిగినప్పుడు అనేక మంది అనేక చోట్ల చెప్పారు, ఉపాధి హామీ పథకం మాకు అమలు అవ్వట్లేదండి, రావట్లేదండి, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి అని చెప్పి. అది కూడా యథార్థమే. చాలా